తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే ఆయనకు కీలక పదవి దక్కబోతుందా? మంత్రివర్గంలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారా? ముఖ్యమంత్రి కూడా అందుకు ఆమోదముద్ర వేశారా? ఆయనకు ఆమాత్య యోగం పడితే ఉద్యమంలో పనిచేస్తున్న వారందరూ సాటిస్ఫై అవుతారా? అదే సమయంలో గులాబీ పార్టీపై నైతికంగా పైచేయి సాధించినట్లు అవుతుందని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరైనా ఆయనకు ఆమాత్య పదవి ఇస్తే ఉద్యమకారులు ఎందుకు సాటిస్ఫై అవ్వాలి? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో మీరు చూసేయండి. ప్రొఫెసర్ టు మినిస్టర్. అవును, మీరు విన్నది నిజమే. కోదండరామ్ సార్ మంత్రి కాబోతున్నారా? మండలికి గవర్నర్ కోటాలో ప్రతిపాదన క్లియర్ కాగానే మినిస్టర్ పదవి కోదండరామ్కు దక్కబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కోదండరామ్ క్రియాశీలంగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీకి ఆయనే నేతృత్వం వహించారు. అంతేకాదు, ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరామ్కు మంచి హోదా లభిస్తుందని అంతా భావించారు. అయితే అంచనాలు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ కోదండరామ్ల మధ్య దూరం పెరిగింది. చివరకు కోదండరామ్ టీజేఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. కోదండరామ్ సాత్వికుడు, వివాదరహితుడు. ఆయన విద్యార్థి లోకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఆదరణ ఉంది. అదికాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకే తన పాలనలో పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ కోదండరామ్ను మంత్రి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రతిపాదన రాజ్భవన్లో ఉండడంతో దానికి క్లియరెన్స్ రాగానే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చేందుకు రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిజానికి తెలంగాణ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్లో పెట్టారు. అందులో హోంశాఖతో పాటు విద్య, సాంఘిక సంక్షేమ, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఆ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చేది శ్రావణ మాసం, శుభకార్యాలకు అనుకూలం కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పోస్టులను కొన్నిటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరామ్కు అవకాశం ఇవ్వాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలో ఒకటి కోదండరామ్కు ఖరారైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ క్రియాశీలంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలవడంతో పాటు సీఎంతో సత్సంబంధాల నేపథ్యంలో కోదండరామ్కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించడం ద్వారా ప్రొఫెసర్గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని పార్టీ పెద్దలు అనుకున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పైచేయి సాధించవచ్చునని రేవంత్ వ్యూహంగా కనిపిస్తుంది. కాకపోతే గవర్నర్ క్లియరెన్స్ రావడమే పెద్ద టాస్క్లా ఉంది. ఎందుకంటే తెలంగాణలో తమిళిసై గవర్నర్గా ఉన్న సమయంలో శాసనమండలి పదవుల భర్తీపై అప్పటి బీఆర్ఎస్ సర్కారుతో విభేదించారు. నాటి కేసీఆర్ సర్కారు సామాజిక సేవా కోటాలో ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించారు. దీంతో ఆ నియామకాలు అలానే నిలిచిపోయాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎవరిని ప్రతిపాదిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్లే తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్ సియాసత్ పత్రికా అధిపతి అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పంపింది. అయితే దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కొత్తగా 2 పేర్లను కేబినెట్ తీర్మానించి గవర్నర్కు పంపవచ్చునని హైకోర్టు తెలిపింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను పంపనున్నట్లు సమాచారం. కొత్త గవర్నర్గా వచ్చిన జిష్ణుదేవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టాక తొలి నిర్ణయం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనే ఉంటుందా అనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే
తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కోదండరాం ఎమ్మెల్సీ కానుండడంతో మంత్రి పదవి కూడా లభించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఏమైనా తెలంగాణ సమాజంలో కోదండరాంకు ఉన్న ఇమేజ్ని ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.